క్యూ న్యూస్ మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరైతే 10 మంది తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ కండవ కప్పుకున్నారో వారిపైన కోర్టుకెళ్ళిరు బీఆర్ఎస్ పార్టీ నేతలు. వీరిపైన అనర్హత పిటిషన్ వేసిరు. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో నడిచింది. హైకోర్టులో నడిస్తే స్పీకర్కి లెటర్ పంపితే స్పీకర్ స్పందించినటువంటి పరిస్థితి. స్పీకర్ స్పందించకపోగా దీన్ని స్పందిస్తలేడని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిరు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మీరు చర్యలు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని అడిగితే కొంత టైంనైతే అడిగినటువంటి పరిస్థితి. ఈరోజు ఎగ్జాక్ట్గా 18 తారీఖు వరకు స్పీకర్కు ఉన్న చివరి తారీఖు. ఎందుకంటే ఈ రోజుకి చెప్పాలి, కోర్టుకు చెప్పాలి కాబట్టి వాళ్ళు పార్టీ మారలేదా అసలు ఏ పార్టీలు ఉన్నారు తేల్చాలి కాబట్టి స్పీకర్ అయితే ఒక బిగ్ బాంబే వెలిచింది అనుకోవచ్చు మనం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు వివరించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. వీరు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడ ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. దీంతో అనర్హత వేటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 5 ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్టయింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించారు. కాగా రేపు మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించనున్నారు. అనర్హత పిటిషన్లు ఎల్లుండితో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుంది. సో 5 ఎమ్మెల్యేల పైన అసలు వాళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నట్టు మా పార్టీలో చేర్చుకున్న అంటే ఎక్కడ కూడా పార్టీ మారినటువంటి ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళ మీద నేను అనర్హత పిటిషన్ వేయలేనని చెప్పేసి స్పీకర్ ప్రసాద్ కుమార్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూసుకుందాం ఎవరు ఈ 5 అంటే తెల్లం వెంకట్రావు, ఎక్కడ ఎమ్మెల్యేని భద్రాచలం ఎమ్మెల్యే. తర్వాత ఇంకోలు ఎవరు బండ్ల కృష్ణమోహన్ ఈయన ఎక్కడ ఎమ్మెల్యే అంటే గద్వాల్ ఎమ్మెల్యే. తర్వాత ప్రకాష్ గౌడ్ ఎక్కడ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. రాజేంద్ర నగర్. తర్వాత అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. తర్వాత గూడెం మైపాల్ రెడ్డి, ఎక్కడ అంటే పటాన్చెరు ఎమ్మెల్యే. సో వీళ్ళ 5 కూడా ఎక్కడ కూడా పార్టీ మారిన ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి స్పీకర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి చామాల కిరణ్ గారు భువనగిరి ఎంపీ లైన్లో ఉన్నారు, ఫోన్ కట్ చేసుకున్నారు. సో వీళ్ళు పార్టీ మారిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు అని చెప్పేసి స్పీకర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే వీళ్ళు పార్టీ మారకపోతే ఇన్ని రోజులు ఏ పార్టీలు ఉన్నారు, మరి బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కాలేదు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఇంత బహిరంగంగా అబద్ధాలు ఏంటి? వీళ్ళు కొన్ని ఫోటోస్ చూపిస్తా చూడురి, గూగుల్లో కొడితే వస్తాయి. పార్టీ ఫిరాయింపున ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్లో గెలిచిరు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కండువలు కంపు. మనోళ్ళు ఏమన్నా ఫోటోలు ఉంటే పెట్టుని నరేశానా. సో వీళ్ళు పార్టీ మారినటువంటి
ఎమ్మెల్యేలు. ఒక్కసారి మనకు తాటికొండ రాజయ్య గారు లైన్లో ఉన్నారు. సార్ సార్ ఇప్పుడు స్పీకర్ ఏమంటున్నారంటే వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళపైన నేను అనర్హత వేటు ఆ చర్య తీసుకోలేనని చెప్పేసి స్పీకర్ మాట్లాడుతున్నాడు. దీనిపైన మీరేమంటారు? సో చింటూ డైరెక్ట్ గా అనేక సందర్భాలలో దొరికిన వాళ్ళు వీళ్ళందరూ. సార్ సో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ పరిశీలన పోతులకి వాళ్ళు తీర్పు ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళ సమాధానము స్పీకర్ చెప్పాలి. ఓకే, ఎట్టి పరిస్థితిలో స్పీకర్ అనేవాడు ఎవరేమన్నా కూడా ఈరోజు పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారి శిష్యుడు, ఆయన ఆమోదం మేరకు రావడం జరిగింది. ఎంత నిస్సిగ్గుగా మేము అభివృద్ధికే కాంగ్రెస్ లోకి పోయాము, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని మాట్లాడింది కదా. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఎక్కడైనా పాల్గొన్నారా? తెలంగాణ భవన్కి వచ్చారా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చారా? ఎక్కడికి వచ్చినా కాంగ్రెస్ ఇలా కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను, కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు తోడుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా ప్రజలను నమ్మి నానబోస్తే పిచ్చి గూరెళ్ళు అన్నట్టు ఏ రకంగా మోసం చేసి అధికారంలోకి వచ్చారో నిలదీయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు పోయింది కదా, వాళ్ళు ఏమన్నా చెప్పగలరా మొత్తం కాంగ్రెస్ బాగా పని చేసింది అని చెప్పాలి కదా. మరి అవును, మరి అది లేనప్పుడు ఇంకా మాటికి ఇంకా ఏదో పిల్లి కదా పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూస్తారు అనుకునే తప్పు. ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో పోయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా 6 నెలలైనా రాబోయే. అట్లాగా సార్, ఇప్పుడు పార్టీ మారలే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీ పార్టీలో ఉన్నట్ట? అసలు మీ పార్టీలో ఉన్నారా లేరా? ఇప్పుడు ఎందుకంటే మీ పార్టీలోనే గెలిచారు కాబట్టి వాళ్ళ పార్టీలో లేరంట. ఇది ఆశాస్పదంగా నీలాంటి వాళ్ళు జర్నలిస్టు చెప్పాలి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీకి వాళ్ళు వంట పడుతున్నారు, ఏ పార్టీలో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలం ఉంది, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ లో నిలదీయాల్సింది పోయి నీ సిగ్గుగా కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం ఒకటే ఛాలెంజ్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయినాక ఎక్కడన్నా ఏదైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఎక్కడ ఏదైనా ఒక్క మేము కాంగ్రెస్ పోయినాము ఇట్లా కానీ, లేదా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఆ పనులు చేయకుండా ఈ రోజు పాపం గడుపుకున్నా కాంగ్రెస్ మీద ఒక్క మాట అన్నారా? ఫిరాయింపు ఎమ్మెల్యే అందరు. కాబట్టి ఏమి చేయని వాళ్ళు ఇలా సిగ్గుగా మేము కాంగ్రెస్ పార్టీ పోలే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పే అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళే తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రకటించలేరు, అవతల మా పార్టీకి సంబంధం లేదు అంటున్నారు, మీ పార్టీలలో లేరు. ఓకే, ఏమైనా కూడా వాళ్ళు కేసీఆర్ భాషలో చెప్పాలంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ జీవితంలో రాజకీయ సమాధి కట్టుకున్నారు. వాళ్ళు నా గరక నా గడక. వాళ్ళు ఇప్పటికీ కూడా ఒకవేళ కనుక టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా భౌతికంగా అక్కడ కూడా ఊర్లలో కూడా కాంగ్రెస్ అనేది పరిస్థితిలో ఉండదు. వాళ్ళు రెండ చెడ్డ రేవడి లాగడం వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అయినా కూడా ఇంకా నిస్సిగ్గుగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్ రావాలి. అట్లా కాదు, మీరు స్వీకరిస్తారా సార్? లేదు మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటే మీరు ఒప్పుకుంటారా సార్? అరే చెప్పలు వేసుకొని తెలంగాణ మొత్తానికి
క్షమాపణ చెప్పి కేసీఆర్ దగ్గరికి పోయి చెప్పాలి కదా. నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావు ఓకే, అవును, నిజంగానే బిఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో చేసే అనేక కార్యక్రమాలలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అడుగున ఎండగట్టాలి. ఎక్కడన్నా వీళ్ళు ఎండగట్టారా? కొన్ని కేసీఆర్ తో కలిసినారా? లేదా యూరియా విషయంలో ఏమన్నా తెలంగాణ భవన్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఏమన్నా దుమ్మెత్తి పోసారా? బోనస్ ఇవ్వలేని వీళ్లకు ఏమన్నా ఓట్ల విషయంలో రైతులకు సంబంధించిన పక్షాన్ని నిలబడ్డారా? తులో బంగారం ఎటుబాయే, స్కూటీలు ఎటుబాయే అని ఎక్కడన్నా వీళ్ళు అడిగారా? కానీ ఏది అడగకుండా ఏది మాట్లాడకుండా మేము అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు పోయాము, మేము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఏది ఎక్కడ ఉంది సాక్ష్యం? ఏది లేదు. అయినా కూడా వారు నోరు తెలిసి వాళ్ళ ఎఫిడవిట్ లో మేము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అంటే నీ సిగ్గుగా ఇప్పటికైనా సిగ్గు సరే ఉండేదంటే ఇప్పటికైనా కూడా యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి కేసీఆర్ గారిని కలిసి వాళ్ళ తప్పిదాన్ని ఒప్పుకొని తెలంగాణ భవన్ కు వచ్చి తెలంగాణ భవన్ లో వాళ్ళు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చని విధానం కావచ్చు, వచ్చి వాళ్ళ గనుక ఒకవేళ ఏమాత్రము సిద్ధశుద్ధున వాళ్ళు తెలంగాణ భవన్ వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా మనం, ఎవరు కౌశిక్ రెడ్డి గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ గారికి సవాల్ విసిరిరు. ఏమని విసిరిరు? నువ్వు పార్టీ మారకపోతే మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా కట్టు అని చెప్పేసి మాట్లాడితే నేను నీటికి వస్తున్నా అని చెప్పేసి ఇంటికి వచ్చింది, కానీ ఇంటికి ముంగటనైతే ఇంటి మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ జెండా కట్టనటువంటి పరిస్థితి. వీళ్ళు పార్టీ మారలేదట. ఇగో మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కొక్కరిని చూడండి. ఈయన ఎవరు? అరికపూడి గాంధీ. మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా. ఇక స్పీకర్ గారికి వేగు కనబడతలేదట. స్పీకర్ గారు ఏమంటున్నారు? అసలు సాక్ష్యాలు ఏమంటున్నాడు? ఇవన్నీ ఏంటి సాక్ష్యాలు కావా మరి? ఇక చూడు, రేవంత్ రెడ్డి గారితో కండవ కప్పించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడా లేదా చూడురు. ఇక చూడురు, ఇటు మొత్తం కాంగ్రెస్ వాళ్ళ నడుమ అరికపూడి గాంధీ గారు కాంగ్రెస్ కండవ కప్పుకొని ఉన్నారు. ఇంకెవరు? గూడెం మైపాల్ రెడ్డిది కూడా చూద్దాం. గూడెం మైపాల్ రెడ్డి కూడా మరి పార్టీ మారిందా లేదా? అరే గూగుల్లో కొడితే వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అని గూగుల్లో కొడితే మొత్తం మారిర్రా లేదా అని చెప్పేసి స్పీకర్ గారికి ఈజీగా అర్థమైపోతుంది. గూడెం మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పోయిర్రా లేదా? ఇక చూడురి, గూడెం మైపాల్ రెడ్డి గారు కనబడుతుండ్రా? కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండవ కప్పుకున్నటువంటి వ్యక్తి. ఇగో సాక్ష్యాలు లేవన్నారు కదా, ఆధారాలు లేవన్నారు కదా స్పీకర్ గారు. ఒకసారి చూడురి, గూగుల్లో ఉన్నాయి. ఎవరో ఇంకా బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ జెండా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఈ పుసుకున్న ఇది మళ్ళా ఏది ఏటవాయే, ఇది జాతీయ జెండా అనగల. ఇది పుసుకున్న మళ్ళా జాతీయ జెండా అనగల. కాదు, జాతీయ జెండానే కాదు. ఇది ఒకసారి జూమ్ పెట్టి చూపి అన్న. ఇది అస్సలు జాతీయ జెండా కాదు. మీరు కూడా చూడురి. గూడెం మైపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కండువా. ఇది స్పష్టంగా కానొస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నట్టు? ఇక స్పీకర్ గారికి సాక్ష్యాలు లేవాట, ఆధారాలు లేవాట. ఇంకెవరు ఉన్నారు? తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ. గూగుల్లో కొడుతున్నాయి. ఇగో చూడు, కాంగ్రెస్ పార్టీ. ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు తెల్లం వెంకట్రావు గారు. ఇగో మా పక్క పొంటి మంత్రి గారు కూడా ఉన్నారు. ఇక చూడురి, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి ఫోటో ఇవిడ మనకు స్పష్టంగా కానవుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత
రేవంత్ రెడ్డి, తర్వాత ఈయనే తెల్లం వెంకట్రావు. సో వీళ్ళందరి ఇట్లా ఇట్లా వీళ్ళే కాదు, ఈ 10 మంది పార్టీ మారిన 10 మంది ఎవరైతున్నారో ఇట్లా కడియం సీఆర్ కావచ్చు, తర్వాత పోచారం శ్రీనివాస్, తర్వాత ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతున్నారో వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇటు వస్తే బీఆర్ఎస్ పార్టీలతో లేరు, అటు మేము అధికార పార్టీలకు పోయినాం, మేము మాకు అభివృద్ధి కోసం పోయినాం అని అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. స్పీకరే చెప్తున్నాడు, స్పీకరే స్పష్టంగా వాళ్ళు మా పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటే మా పార్టీలో లేరు మీరు అన్నట్టే కదా. సో వీళ్ళు కాంగ్రెస్లో లేక బీఆర్ఎస్ పార్టీలో లేక మరి ఏ పార్టీలు ఉన్నారు? ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఈ 10 మంది? ప్రజలారా మీరు ఓట్లేసిరు కదా, మీ ఎమ్మెల్యేల దగ్గర పోయి అయ్యా మనం ఏ పార్టీలు ఉన్నామని చెప్పేసి ఒకసారి అడుగురు. ఒకసారి గూడెం మైపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ఎత్తుతాడా లేదా మరి? గూడెం మైపాల్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం. సో ఇట్లా 10 మంది వీళ్ళ మీద అనర్హత వేటు తీసుకుంటారా లేదా, స్పీకర్ మీ నిర్ణయం ఏందని చెప్పి జస్టిస్ గవాయ్ అయితే కొంత సమయం పెడితే స్పీకర్ గారి తీర్పు ఇదన్నట్టు. స్పీకర్ గారి తీర్పు అసలు వీళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలే లేవు అని చెప్పేసి స్పీకర్ గారు అంటున్నాడు. స్పష్టంగా ఇక్కడ ఫోటోలతో సహా ఉన్నాయి. వీళ్ళే కాదు, ఇప్పుడు ఎవరు కడియం సీఆర్, పోచారం శ్రీనివాస్ వీళ్ళంతా కూడా 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు వదిలిపెడతారేమో అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ పెట్టలు సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టుతోని కూడా వీళ్ళకు మొట్టిగా వేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అర్థమవుతున్నది. ఊకనన్న పార్టీ మారినవరా నాయన అని చెప్పేసి వీళ్ళందరూ ఎవరు ఇంకా మన ఈ ఎమ్మెల్యేలు అయితే ఈ మొత్తం వీళ్ళతోని ఫోటోలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి వీళ్ళతోని. ఈ కడియం సీఆర్ కావచ్చు, పోచారం శ్రీనివాస్, కడియం సీఆర్ అయితే వాళ్ళ బిడ్డ తరఫు నుంచి మొత్తం ప్రచారాలు కూడా చేసిండు కదా. సో దానం నాగేందర్ కదా, దానం నాగేందర్ ఒకసారి గూగుల్లో కొట్టుదాం. దానం నాగేందర్ గారు ఒక్కసారి కాంగ్రెస్ అని కొడితే ఇలా ఫొటోస్ అన్నీ వస్తాయి. దానం నాగేంద్ర గారు కాంగ్రెస్. ఈ ఫొటోస్ వస్తలే, ఇక చూడురి కాంగ్రెస్ కండవ కప్పుకొని కాంగ్రెస్ కండవ కప్పుకొని ఉన్నాడు. ఇంకా ఈ విషయం ఏంటంటే సికింద్రాబాద్ నుండి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే ఈయన ఏ పార్టీ? స్పీకర్ గారు మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మరి వేరే పార్టీ వాళ్లకు మీ దాంట్లో ఎంపీగా టికెట్లు ఎట్లు ఇచ్చినారు? మరి ఇన్నది ఏ పార్టీ? టికెట్ ఎట్లు ఇచ్చారు? చూడు, ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా ఈటల రాజేందర్ పైన పోటీ చేసినటువంటి వ్యక్తి దానం నాగేందర్. మీ పార్టీయే కదా టికెట్ ఇచ్చింది, మీ పార్టీయే కదా ప్రచారం చేయించుకుంటానికి మీ రేవంత్ రెడ్డి గారు కూడా వేరు కదా. కాంగ్రెస్ మొత్తం ఈయనైతే బహిరంగ అన్ని సభలలో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్ అయినా కూడా అక్కడ పోయి కూర్చున్నాడు, అన్ని మీటింగ్లకి రేవంత్ రెడ్డి గారితో. మరి ఇంకా ఆధారాలు ఏం కావాలి మీకు? వాళ్ళు ఏమన్నా రాసుకొని తిరగాల ముఖం మీద మేము పార్టీ మారినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీలో లేం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, ఇంకేం ఆధారాలు కావాలి? ఇంత 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 అసలు ఇంత బహిరంగ అబద్ధాలు ఆడడం ఏంటి? బా చూడురి, దానం నాగేందర్ కాంగ్రెస్ ఫోటోలు గూగుల్లో కొడుతొస్తున్నాయి. మీకు తెలుసు ఎవరేంది ఏది ఏంది అనేది, కానీ మీలాంటి పెద్దోళ్ళు నిజాలు మాట్లాడాలి కదా. పార్టీ మారకపోతే మరి ఇటు బీఆర్ఎస్ పార్టీలో లేరు, మా పార్టీలో లేరు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ భవన్ రాలే, తర్వాత కేసీఆర్ని కలవలే, కేటీఆర్ని కలవలే, మిగతా ఇవన్నీ కలవకపోగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనేది 6 గ్యారెంటీల మీద ఏమన్నా మాట్లాడిరంటే ఏం మాట్లాడాలి? మరి ఎందుకు వెళ్ళి సైలెంట్గా ఉన్నారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీతోని తెగిపోయింది బంధం? కాంగ్రెస్తో అతికితేనే కదా.
మరి కాంగ్రెస్ తోని అతకలేదు అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నారు? ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఏం ఆధారాలు లేవని ఎట్లా చెప్తున్నారు? ఏం ఆధారాలు కనిపిస్తలేవట. ఇగో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. ఇది కావాలనే కాపాడే ప్రయత్నం. ఇది కావాలని ఇప్పుడు కావాలనే 10th షెడ్యూల్ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. 10th షెడ్యూల్ ప్రకారం మరి కోర్టును కూడా మీరు హైకోర్టును ధిక్కరించారు. అందుకే కదా సుప్రీంకోర్టుకు పోయింది. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏం చెప్తున్నది? షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ 10 ప్రకారం వీళ్ళ మీద అది అనర్హత వేటు వేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? వాళ్ళను దాచిపెట్టడానికి, వాళ్ళను ఆపడానికి, పార్టీ నుంచి అనర్హత వేటు వేయడానికి వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇగో గిన్ని ఆధారాలు మా క్యూనిస్ వేదికగా గూగుల్లో కొట్టి చూపెట్టినాం. మేమేడ ఎడిటింగ్ చేసేయలేదు, మేము ఎక్కడ ఎడిటింగ్ చేసేయలేదు. మీకు అంత కావాలంటే ఒకసారి మీ ముఖ్యమంత్రి గారిని అడుగు. ఏమని? అయ్యా సికింద్రాబాదు ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినాం, మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేసిర్రు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించారు. కాగా రేపు మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించనున్నారు. అనర్హత పిటిషన్ల కేసులో ఎల్లుండితో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుంది. రేపు మరో 3 ఎమ్మెల్యేలను కూడా ప్రకటిస్తారట. ఏముంది? సాక్ష్యాలు లేవు సార్ అంటారు. అయిపోయి గిన్ని సాక్ష్యాలు చూపెట్టినాం. ఇక లేదంటే మీ రేవంత్ రెడ్డి గారిని అడుగు, లేకపోతే వాళ్ళనన్నా పోయి అడుగు. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు అవుతున్నారో వాళ్ళని పోయి అడుగు. నీ గుండె వినే చేసుకొని నువ్వు ఏ పార్టీలోనో చెప్పని చెప్పేసి వాళ్ళని అడుగు. ఇక వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే గాది రిపోర్ట్. చూడురి ఎంత బహిరంగంగా అబద్ధాలు ఆడుతున్నారో చూడురి. ఇక మీ ప్రజలారా, ఇసొంటి ఎమ్మెల్యేల పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఓట్లేసి ఎన్నుకున్నారు కదా, మీరు ఓట్లేసిరు కదా, కనీసం ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియలేనటువంటి పరిస్థితులలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారిదే ఏ పార్టీలో తెలియదు. ఇక మీరు కొట్టుకుంటారు, గుద్దుకుంటారు. నాది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నా గుండెలు చీరుతా చూడు మా ఎమ్మెల్యే ఉంటాడని చెప్పేసి మీరు కొట్లాడుకుంటారు. మీ ఎమ్మెల్యేకే స్పష్టత లేదు, మీరు పార్టీల కోసం కొట్లాడుకుంటారు. మీ నాయకులను, మీ ఎమ్మెల్యేలను నేర్చుకోండి. పూటకో కండువా ఎట్లయితే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వీళ్ళ అధికారాలు కాపాడుకోవాలి. ఇందుకోసం కదా ఈ ఎమ్మెల్యేలంతా పనిచేసేది. ఏమన్నా అంటే అభివృద్ధి పేరు. ఇప్పుడు ఏది మరి అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము పార్టీ మారినామని చెప్పేసి కండువ కప్పుకున్న వాళ్ళంతా చెప్పారు కదా. ఇప్పుడు ఎప్పుడు రా మాట? ఇప్పుడు చెప్పలేరు, ఎందుకంటే ఉన్న పదవి పోతుంది కదా. ప్రజలారా మీరేమనుకుంటుర్రో, ఎందుకంటే ప్రజలదే తుది నిర్ణయం. ఎందుకంటే మనం ఓటేసి గెలిపించినటువంటి నాయకులు కాబట్టి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లలో రాయిరు. ఒకసారి కింద కామెంట్లలో రాయిరి. స్పీకర్ గారు మాట్లాడుతున్నటువంటి విషయం. ఇంకా రేపు ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు అదే మాట. తర్వాత 3 రోజుల ముందు ఫస్ట్ 5, తర్వాత 3, లాస్ట్ రోజు నాడు 2. అయిపోయి 10 మంది తప్పించుకున్నాం. ఒక్కసారి 10 మంది అంటే మళ్ళీ వీళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు కదా. కొంచెం బ్రేక్లు వేసుకుంటా గమ్యాన్ని చేరుస్తున్నారు అన్నట్టు స్పీకర్ గారు. ఇట్లా సాగుతున్నది తెలంగాణల రాజకీయం. మీరు కింద కామెంట్లు పెట్టండి, మీ అభిప్రాయం ఏందో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. కాబట్టి మనకున్న సోషల్ మీడియానే ఇదే వేదిక కాబట్టి ఒకసారి మీ స్పీకర్ గారికి కూడా తెలవాలి. జనాలు చెప్తారు, మీకు ఆధారాలు లేవు కదా, జనాలు ఆధారాలు ఇస్తారు, ఒకసారి చూసుకోరు స్పీకర్ గారు. సో ఇట్లా నడుస్తుంది అన్నట్టు తెలంగాణ రాజకీయాలు. మీరు కింద కామెంట్లో పెట్టండి. మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు 10 నియోజకవర్గాలలో మీరు ప్రజలు ఉంటారు కదా, మీ ఎమ్మెల్యే గారిది ఏ పార్టీ
మీరే చెప్పుర్రి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసు?